చాలా మిస్టేక్స్ చేసి చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను ఏ మిస్టేక్స్ చేశానో, నేను ఏ విషయాలు తెలుసుకున్నానో మీ అందరికీ తెలియజేయడం కోసమే నేను స్టోరీ చెప్తున్నాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నా పేరు కృష్ణ తేజ. నాది పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట అనమాట. మీరేం చెప్పాలంటే, నేను నా 7th క్లాస్ దాకా చాలా ఒక హ్యాపీ స్టూడెంట్ని. మా క్లాస్లో 25 స్టూడెంట్స్ ఉంటే 24th ర్యాంక్ 25th ర్యాంక్ నాకు కంపల్సరీ వచ్చేది. అంత హ్యాపీగా, ఎందుకంటే నేను మా ఇంట్లో రెండో వాడిని, నాకు ఒక అక్క ఉండేది, అక్క బాగా చదివేది. సో ఎక్స్పెక్టేషన్స్ అన్ని మా అక్క మీట్ అయ్యేది. సో నేను ఎట్లాగో రెండో వాడిని కాబట్టి ఎక్కువ గారభంగా ముద్దుగా పెంచేవారు నన్ను. సో కంపల్సరీగా 25 మెంబర్స్ ఉంటే 24th 25th నాకు ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాదు, నేనే వచ్చేవాడిని. ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్ రాయకపోతే నేను 24th వచ్చేవాడిని, అందరూ ఎగ్జామ్ రాస్తే 25th వచ్చేవాడిని. అంత హ్యాపీగా బాగా చదువుతున్నప్పుడు 8th క్లాస్కి ఎంటర్ అయ్యాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అప్పట్లో ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష అని హిందీ ఎగ్జామ్స్ ఉండేవి. క్లాస్లో టాపర్స్ అందరూ ఈ ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష రాసేవాళ్ళు అనమాట. సమ్మర్ అవ్వగానే వాళ్ళు కోచింగ్ తీసుకునే వాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. వన్ ఫైన్ డే ఏమైంది, 8th క్లాస్లో ఫస్ట్ యూనిట్ టెస్ట్ వచ్చింది. కరెక్ట్గా ఫస్ట్ యూనిట్ టెస్ట్ టైంలోనే ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాష ఎగ్జామ్స్ కూడా వచ్చినాయి అనమాట. సో టాపర్స్ అందరూ ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాయకుండా వెళ్ళి ఆ ప్రాథమిక మాధ్యమిక ఎగ్జామ్స్ రాశారు. అండ్ అన్ఫార్చునేట్లీ నాకు ఫస్ట్ ఇన్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ ఇన్ క్లాస్ వచ్చింది నేను బాగా చదవటం వల్ల కాదు, నా ముందున్న 23-24 మంది ఎగ్జామ్ రాయకపోవటం వల్ల, ఆ రాసిన 2 ముందులో నేనే వాళ్ళకన్నా బాగా చదివాడు అవటం వల్ల నాకు ఫస్ట్ ఇన్ క్లాస్ వచ్చింది. బట్ ఫస్ట్ ఇన్ క్లాస్ ఇస్ ఫస్ట్ ఇన్ క్లాస్. సో ఒక అసెంబ్లీలో ఒకరోజు అందరికీ ఫస్ట్ క్లాస్ బ్యాచ్, సెకండ్ క్లాస్ బ్యాచ్ ఇచ్చేటప్పుడు నాకు కూడా ఇష్టం లేకపోయినా మా హెడ్ మాస్టర్ గారు ఫస్ట్ క్లాస్ బ్యాచ్ ఇచ్చారు అనమాట. నాకు మనసులో తెలుసు, ఈ డజంట్ డిజర్వ్ ఫస్ట్ క్లాస్ బ్యాచ్ అని చెప్పి, బట్ ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ ఇస్ ఫస్ట్ క్లాస్. సో నాకు ఎక్కడ లేని ఆనందం, నేను ఎప్పుడు కలకనలేదు ఫస్ట్ క్లాస్ నాకు వస్తుందని చెప్పేసి. ఎక్కడ లేని ఆనందం, ఒక 2-3 రోజులు నిద్రలేదు. ఎంత ఆనందం అంటే, అమ్మని రోజు నోట్లో అన్నం పెట్టేటప్పుడు నా చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో ఫస్ట్ క్లాస్ బ్యాచ్ పెట్టుకొని అన్నం తినేవాడిని. నిద్రపోయేటప్పుడు అది చేతిలో పట్టుకొని తినేవాడిని. అట్లా ఒక నెలన్నర చాలా సంతోషపడ్డాను అనమాట, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చిందని. కరెక్ట్గా సెకండ్ యూనిట్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే సెకండ్ యూనిట్ షెడ్యూల్ రిలీజ్ చేశారో నా మనసులో తెలియని ఒక బాధ. ఎందుకు, ఈసారి కంపల్సరీగా నా ముందున్న వాళ్ళందరూ ఎగ్జామ్ రాస్తారు, కంపల్సరీగా నాకు ఫస్ట్ ఇన్ క్లాస్ బ్యాచ్ రాదు. నేను చాలా బాధపడిపోతున్నాను అనమాట. బాధపడిపోయా బాధలో చదివేద్దామని చెప్పి పుస్తకం ఓపెన్ చేస్తే ఏం ఎక్కట్లేదు. ఒకసారి చదివాని ఏం ఎక్కలేదు, రెండోసారి చదివాని ఏం ఎక్కలేదు. ఒకరోజు ఈవినింగ్ చాలా మూడిగా ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు మా తాతగారు నన్ను చూసి ఏరా అలా ఉన్నావు అని అడిగారు. నేను చెప్పాను, నాకు ఫస్ట్ ఇన్ క్లాస్ బ్యాచ్ వచ్చింది ఫస్ట్ యూనిట్ టెస్ట్లో, సెకండ్ యూనిట్ టెస్ట్లో కూడా నాకు అది కావాలి, కానీ చదువుతూ నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు మా తాతగారు ఒక స్టోరీ చెప్పారు, చిన్న స్టోరీ. ఏంటి అంటే, బ్రూస్ సాలిడ్ కథ అని. బ్రూస్ అనే ఒక రాజు ఒక పక్క రాజ్యం మీద యుద్ధం చేస్తాడు, ఓడిపోతాడు. రెండోసారి యుద్ధం చేస్తాడు, ఓడిపోతాడు. అట్లా ఒక 11 సార్లు యుద్ధం చేసి ఓడిపోయిన తర్వాత ఇంకా నేను గెలవను అనుకొని ఒక గుహలో వెళ్ళి కూర్చుంటే, ఆ గుహలో ఒక సాలిపురుగు తన గూడు కట్టుకోవడానికి ఆ రాయి పైన ఎక్కి కింద పడిపోయింది. మళ్ళీ రెండోసారి ఎక్కి కింద పడిపోయింది, మూడోసారి ఎక్కి కింద పడిపోయింది. ఈ బ్రూస్ అనే వ్యక్తి లెక్క పెడుతూ ఉంటాడు, ఎన్నిసార్లు పడిపోతుందో చూద్దాం. 11వ ఎక్కినప్పుడు, అది కింద పడిపోయినప్పుడు బ్రూస్ అనుకుంటాడు, ఇంకా సాలిపురుగు కూడా ఇల్లు కట్టుకోవడం మానేసింది అని. బట్ ఆ సాలిపురుగు 12వ కూడా ఎక్కింది, 13వ ఎక్కింది, ఫైనల్గా అక్కడ ఇల్లు కట్టింది. అప్పుడు బ్రూస్కి ఒక మోటివేషన్ వచ్చి, మనం ఎన్నిసార్లు ఓడిపోయాం అన్నది కాదు, మనం గెలిచేదాకా ట్రై చేసామా లేదన్నది ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ యుద్ధం చేస్తాడు, రాజ్యాన్ని గెలుస్తాడు. సో ఈ కథ మా తాతగారు చెప్పి, నీకు ఫస్ట్ వస్తున్నా సెకండ్ వస్తున్నా పక్కన పెట్టేసి నువ్వు చదవాలనుకుంటున్నావు కదా, అర్థమయ్యేదాకా చదువు అంటారు. చదవటం అని చెప్పి నాకు హెల్ప్ చేశారు అనమాట చదువుతున్నప్పుడు. సో చాలా బాగా చదివాను. సెకండ్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ వచ్చినాయి, నేను కూడా అందరిలాగా రాశాను. అండ్ ఫార్చునేట్లీ ఈసారి నాకు ఫస్ట్ ఇన్ క్లాస్ వచ్చింది. ఈసారి ఫస్ట్ క్లాస్ వచ్చింది నా ముందున్న 23 మంది ఎగ్జామ్ రాయకపోవడం వల్ల కాదు, నేను అర్థమయ్యేలాగా కష్టపడి చదవటం వల్ల. సో ఆ రోజు నాకు లైఫ్లో ఒక విషయం అర్థమైంది, నువ్వు విజయం వచ్చేదాకా కష్టపడితే విజయం తప్పకుండా వస్తుందని చెప్పి. ఆ ఒక ఇన్స్పిరేషన్తో నేను 10th రాశాను, టాపర్గా మార్క్స్ తెచ్చుకున్నాను. ఇంటర్మీడియట్ టాపర్గా మార్క్స్ తెచ్చుకున్నాను. ఇంజనీరింగ్ టాపర్గా మార్క్స్ తెచ్చుకున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆంధ్రాలో ఇంజనీరింగ్కి మంచి మార్క్స్ వచ్చినాయంటే వెంటనే
సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఒక మల్టీనేషనల్ కంపెనీలో. సో నాకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, మంచి శాలరీ ప్యాకేజ్ వస్తుంది, నాకు కూడా మంచి శాలరీ ప్యాకేజ్ వస్తుంది. సో అగైన్ ఒక 6 నెలల సంవత్సరం బాగా ఎంజాయ్ చేశాను అనమాట. కొత్తగా చేతులకు డబ్బులు వచ్చినాయి, ఇంటికి డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ 1 year. సో దేవుడు ఎప్పుడు అంత హ్యాపీనెస్ మనకి ఇవ్వడు కాబట్టి కరెక్ట్గా నేను సంవత్సరం హ్యాపీగా ఉన్నప్పుడు ఒక రూమ్మేట్ని ఇచ్చాడనమాట. అప్పటిదాకా సింగిల్ రూమ్లో ఉండేవాడిని, అప్పుడు ట్విన్ షేరింగ్ వచ్చింది. సో ఒక రూమ్మేట్ వచ్చాడు. నా రూమ్మేట్కి ఐఏఎస్ అవ్వాలని చెప్పి ఒక కోరిక అనమాట. వాడు రోజు ఆఫీస్ నుంచి రాగానే చదవటం మొదలు పెట్టేవాడు. కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యి వచ్చేవాడు అనమాట. నేను ఒకరోజు అడిగాను, ఏం చదువుతున్నావు అని చెప్పి. వాడు వెంబటనే తేజ నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది, దానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. నేను వెంబటనే అడిగాను ఐఏఎస్ అంటే ఏంటి అని. ఎందుకంటే చాలామందికి తహసీల్దార్ అంటే తెలుస్తారు కానీ ఐఏఎస్ అంటే ఎవరు తెలియదు. వాడు వెంబటనే ఐఏఎస్ అంటే జిల్లా కలెక్టర్ అన్నాడు. నేను జిల్లా కలెక్టర్ అంటే ఏంటి అన్నాడు. వెంబటనే జిల్లా హెడ్ అన్నాడు. సో ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే జిల్లా కలెక్టర్ అవుతాడు, ఆ జిల్లాలో ఉన్న సమస్యలన్నీ వాడు తీరుస్తాడు. వాడు చిన్న చిన్నగా నన్ను కూడా మోటివేట్ చేసి ఫైనల్గా వాడితో పాటు నన్ను కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి రోజు వాడితో పాటు కోచింగ్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. నేను ఎప్పుడైతే ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళి రావడం మొదలుపెట్టానో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటి అంటే ఐఏఎస్ అనేది ఒక ఉద్యోగం కాదు, ఒక సర్వీస్. ఐఏఎస్ వస్తే కనుక నెక్స్ట్ 30-35 ఏళ్ళు మీరు జనాలకి సర్వీస్ చేయొచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. నేను కూడా చాలా బాగా చదవటం మొదలుపెట్టాను అనమాట. బాగా చదవటం మొదలుపెట్టి ఫస్ట్ టైం ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను మేబీ ఉద్యోగం చేస్తున్నప్పుడు టైం దొరకలేదు కాబట్టి నేను ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయి ఉంటానని చెప్పి నేను నా ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి నెక్స్ట్ 1 year ఐఏఎస్ కోసమే ప్రిపేర్ అయ్యి సెకండ్ టైం వెళ్ళి ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను. సెకండ్ టైం ఫెయిల్ అయ్యాను. సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను కొన్నిసార్లు బ్యాడ్ లక్ కూడా ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ 1 year మళ్ళీ మొత్తం ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యి 3వ సారి రాశాను. 3వ సారి కూడా ఫెయిల్ అయ్యాను. మీరందరూ అబ్జర్వ్ చేస్తే నా జీవితంలో 3 పెద్ద సక్సెస్ ఉన్నాయి. 10th పెద్ద సక్సెస్, +2 పెద్ద సక్సెస్, ఇంజనీరింగ్ పెద్ద సక్సెస్. దాని తర్వాత 3 పెద్ద ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఐఏఎస్ ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, సెకండ్ టైం ఫెయిల్ అయ్యాను, థర్డ్ టైం ఫెయిల్ అయ్యాను. 3 ఫెయిల్యూర్స్ నాకు ఎప్పుడు వరుసగా వచ్చినాయో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని కిందకి వెళ్ళిపోయినాయి, నా మోటివేషన్ లెవెల్స్ అన్ని కిందకి వెళ్ళిపోయినాయి. నాకు అసలు అర్థం కాలేదు నేను ఎందుకు ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాను. దాదాపు ఒక 1 రోజుల పాటు నాలో నేను అన్వేషించుకున్నాను ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నాను అని చెప్పేసి. నాకు ఒక కారణం కూడా కనిపించలేదు. సరే నాకు నా ఫెయిల్యూర్ యొక్క కారణం అర్థం కావట్లేదని నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మచ్చా నీకు తెలుసు కదా నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, నీకు తెలుసా నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను అని అడిగాను. నా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు కృష్ణ నువ్వు ఇంటెలిజెంట్వి, నీకు మంచి మెమరీ పవర్ ఉంది, నీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది, మాకు అర్థం కావట్లేదు నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అన్నారు. ఒక 1 రోజులు నాలో నేను చెక్ చేసుకున్నా నాకు ఒక కారణం కనిపించలా. ఒక 1 రోజులు నా ఫ్రెండ్స్ని అడిగా నాకు ఒక కారణం కనిపించలా. నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఐఏఎస్ రావడం కష్టం. అందుకని చెప్పి అగైన్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్కి అప్లై చేశాను. నాకున్న క్రెడెన్షియల్స్ నాకు వెంబటే జాబ్ కూడా వచ్చేసింది. నాకు ఈ జాబ్ వచ్చిన విషయం నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పాను, మచ్చా నేను ఇంకా ఐఏఎస్ రాయట్లేదు, నేను ఐటీ జాబ్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. ఈ విషయం నా ఫ్రెండ్స్ నుంచి నా శత్రువులకు కూడా తెలిసిందనమాట. ఒకరోజు పొద్దున్నే ఒక 3 నా రూమ్కి వచ్చారు, బెల్ కొట్టారు. నేను డోర్ ఓపెన్ చేశాను. వచ్చింది నా 3 శత్రువులు, అంటే నా మీద పడి ఏడ్చేవాళ్ళు అనమాట. బట్ ఎంత ఏడ్చేవాళ్ళైనా సరే వెళ్ళిపోయే ముందు వచ్చారు కాబట్టి రండి లోపల కూర్చోండి అని చెప్పాను. ఆ 3 లోపలికి వచ్చారు, కూర్చున్నారు. అందులో ఫస్ట్ శత్రువు అన్నాడు, తేజ నువ్వు చాలా మంచి పని చేసావు, నీకు ఐఏఎస్ రావడం కష్టం, నీకు ఐటీ జాబ్ కరెక్ట్ అన్నాడు. సరే అన్నా. సెకండ్ వాడు అన్నాడు, తేజ నీకు ఐటీ జాబ్ కరెక్ట్ అన్నాడు. సరే అన్నా. 3వ వాడు అన్నాడు, నీకు జీవితంలో ఐఏఎస్ రాదు, నీకు ఐటీ జాబే పర్ఫెక్ట్ అన్నాడు. సరే అన్నా. సరే అన్న తర్వాత నేను ఆ 3 అడిగాను, నాకు తెలుసు నాకు ఐఏఎస్ రావడం కష్టం అని, బట్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఎందుకు నాకు ఐఏఎస్ రావడం కష్టం అన్నా. అప్పుడు ఫస్ట్ శత్రువు అన్నాడు, తేజ చాలా సింపుల్, ఐఏఎస్ ఎగ్జామ్కి 2000 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్, నీ హ్యాండ్ రైటింగ్ చాలా చండాలంగా ఉంటుంది కాబట్టి నీకు మంచి మార్క్స్ రావట్లేదు అన్నాడు. వాడు చెప్పింది అక్షరాల సత్యం. నా హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు, బట్ నా హ్యాండ్ రైటింగ్ వల్ల నాకు మార్క్స్ తక్కువ వస్తున్న విషయం నాకు అప్పటిదాకా తెలియదు. 2వ శత్రువు అన్నాడు, కృష్ణ 2000 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ కదా, ఏదైనా క్వశ్చన్కి సమాధానం
ఫ్లవరీ లాంగ్వేజ్లో ఒక కథలాగా రాస్తే ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఒక సైన్స్ స్టూడెంట్ కదా, నువ్వు ప్రతిదీ 0.1, 0.2, 0.3 అని రాస్తావు, కాబట్టి నీకు తక్కువ మార్కులు వస్తున్నాయి అన్నాడు. బట్ చెప్పింది 100% నిజం. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని, ఏ క్వశ్చన్ ఇచ్చినా 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్ అని రాయటమే తెలుసు, కానీ ఒక విషయం మంచి లాంగ్వేజ్లో కథలాగా ఎలా రాయాలో నాకు తెలియదు. మూడో శత్రువు అన్నాడు, తేజ నువ్వు ఏదైనా చాలా సూటిగా సమాధానం చెప్తావు, ఐఏఎస్లో ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ రావాలంటే చాలా డిప్లొమాటిక్గా కన్విన్సింగ్గా మాట్లాడాలి, అది నీకు రాదు, అందుకని నీకు ఐఏఎస్ రాదు అన్నాడు. అలా 3 శత్రువులు నాకు 3 కారణాలు చెప్పి నా రూమ్ నుంచి తిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజు జీవితంలో నాకు ఒక సత్యం తెలిసింది. ఒక మనిషి జీవితంలో పాజిటివ్స్ తెలుసుకోవాలంటే ఆ మనిషి ఎవరిని వెళ్ళి అడగాలి? వాళ్ళ ఫ్రెండ్స్ని వెళ్ళి అడగాలి. అదే ఒక మనిషి జీవితంలో నెగిటివ్స్ తెలుసుకోవాలంటే వాడు స్ట్రైట్గా ఎక్కడికి వెళ్ళి అడగాలి? వాళ్ళ శత్రువులను అడగాలి. ఎందుకు? మన శత్రువు యొక్క పని ఏంటి? 24 గంటలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ మనలో ఉన్న నెగిటివ్స్ని ఐడెంటిఫై చేయడం మన శత్రువు పని. సో మనకన్నా మనలో ఉన్న నెగిటివ్స్ ఎవరికి ఎక్కువ తెలుస్తాయి? మన శత్రువు తెలుస్తాయి. సో నాకు నా శత్రువు వల్ల నాకు చాలా క్లియర్గా అర్థమైంది, నాకు ఐఏఎస్ రాకపోవడానికి ఒక కారణం కాదు, 2 కారణాలు కాదు, 3 కారణాలు అని చెప్పేసి. నేను వెంటనే మా నాన్నగారికి ఫోన్ చేశాను, డాడీ నేను ఐటీ జాబ్కి వెళ్ళట్లేదు, నాకు 1 సంవత్సరం కావాలి, నేను మళ్ళీ రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. నాన్నగారు చాలా సైలెంట్గా ఫోన్ కట్ చేశారు. నాకు తెలుసు నాన్నగారు సైలెంట్గా ఫోన్ కట్ చేశారంటే 5 నిమిషాల్లో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పేసి. సో 5 నిమిషాల్లో మా అమ్మ నుంచి ఫోన్ వచ్చింది అనమాట. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, 3 ఏళ్ళు వేస్ట్ చేస్తావు, నేను అడగట్లేదు అనుకుంటున్నావు, నువ్వు వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వు అని చెప్పేసి మా అమ్మ అసలు చాలా గట్టిగా తిట్టేసి ఫోన్ పెట్టేసింది. కానీ ఇలాంటి సందర్భం వస్తుందని చెప్పి తెలిసే నాకు దేవుడు ఒక అక్కనిచ్చాడు. సో వెంబటే నేను మా అక్కకు ఫోన్ చేసి, అక్క నువ్వు ఏం చేస్తావో తెలియదు, అమ్మ నాన్న కన్విన్స్ చేసి నాకు 1 సంవత్సరం ఇవ్వు, నేను మళ్ళీ రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. పాప మా అక్క మా అమ్మని మా నాన్నని కన్విన్స్ చేసి సాయంత్రానికి ఫోన్ చేసింది, నేను చెప్పాను నువ్వు 1 సంవత్సరం బాగా చదువుకో అని చెప్పి. సో అలా నాకు 1 సంవత్సరం టైం దొరికింది. 3 కారణాలు కూడా దొరికింది. ఫస్ట్ కారణం హ్యాండ్ రైటింగ్. నేను ఒకరోజు ఒక బండి మీద వెళ్తున్నప్పుడు ఒక ఇంటి ముందు ఒక బోర్డు ఉంది, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నేర్పబడను అని చెప్పేసి. సో బండి అక్కడ పార్క్ చేసి బెల్ కొట్టాను అనమాట. ఒక టీచర్ బయటకు వచ్చింది. నేను మేడం నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారని అడిగాను. వెంటనే ఇబ్బంది లేదండి, మీ అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి నేను నేర్పిస్తాను అని. అబ్బాయిని అమ్మాయినా కాదండి, నేను హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఒక షాక్ వచ్చింది. 25 ఏళ్ళు ఒకళ్ళు వచ్చి హ్యాండ్ రైటింగ్ నేర్పిమని అడుగుతున్నారు, ఇది ఎక్కడ చూపించామని చెప్పి. నేను చెప్పాను, ఇట్లా నేను ఐఏఎస్కి వెళ్ళవుతున్నాను, నా హ్యాండ్ రైటింగ్ బాగోదండి, నేను కొంచెం మార్చుకోవాలనుకుంటున్నాను అంటే అర్థం చేసుకొని నాకు నెలన్నర హ్యాండ్ రైటింగ్ నేర్పించింది. తర్వాత 1 సంవత్సరం రోజుకి 1.5-2 గంటలు హ్యాండ్ రైటింగే ప్రాక్టీస్ చేశాను. ఈరోజు నా ఆఫీస్లో ఒక ఫైల్లో నేను ఏదైనా రాస్తే జనాలు నన్ను అడుగుతారు, సార్ ఇది ప్రింట్అవుటా హ్యాండ్ రైటింగ్ అని అడుగుతారు. అంత బాగా నా హ్యాండ్ రైటింగ్ మార్చుకున్నాను. అలా నా మొదటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకున్నాను. రెండో ప్రాబ్లం ఏంటి? ఒక విషయం, ఒక సమాధానం ఎలా రాయాలో తెలుసుకోవడం. దానికి ఆల్రెడీ ఐఏఎస్ వచ్చిన ఒక మేడం ఉన్నారు, బాలలత గారు అని చెప్పేసి. నేను మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నాకు ఇట్లా ఆన్సర్లో రాయాలో అర్థం కావట్లేదు, మీరు నాకు నేర్పిస్తారని అడిగాను. మేడం నెక్స్ట్ డే రండి అన్నారు. నేను నెక్స్ట్ డే వెళ్ళి మేడంని కలిసాను. మళ్ళీ నెక్స్ట్ డే రండి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మేడంని కలిసాను. అట్లా ఒక వారం నెక్స్ట్ డే అన్నారు. నేను మేడం చెప్పిన స్థలానికి, మేడం చెప్పిన టైంకి కరెక్ట్గా వెళ్ళి మేడంని కలిసాను. 7వ రోజు మేడం అన్నారు, కృష్ణతేజ నాకు అర్థమైంది నువ్వు చాలా కమిటెడ్ స్టూడెంట్ అని, నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను, నేను నీకు 365 ఎగ్జామ్స్ పెడతాను, ప్రతి ఎగ్జామ్ 3 గంటలు, రోజుకు ఒక ఎగ్జామ్ రాయాలి, 365 రోజులు రెగ్యులర్గా రాయాలి, వర్షాలు పడినా ఒంట్లో బాగోపోయినా నువ్వు సెలవు అయితే పెట్టకూడదు, నువ్వు ఏ రోజైనా సెలవు పెట్టావంటే అది నీ ఆఖరి ఎగ్జామ్ అయింది, నువ్వు ఫెయిల్ అవ్వకుండా 365 ఎగ్జామ్స్ రాస్తే నీకు కంపల్సరీగా ఐఏఎస్ వస్తుంది అన్నారు. సో మేడం చెప్పినట్లు రోజు ఎర్లీ మార్నింగ్ 4 మేడం ఇంటికి వెళ్ళి 3 గంటలు 7 దాకా ఎగ్జామ్ రాశాను. ఎప్పుడైతే 365 ఎగ్జామ్స్ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా రెగ్యులర్గా వెళ్ళి ఎగ్జామ్స్ రాశాను, నాకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది ఒక విషయం మంచి భాషలో సమాధానంగా ఎలా రాయాలి అని చెప్పి. సో అలా రెండవ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేసుకున్నాను. మూడవ ప్రాబ్లం మాట్లాడుతున్న తీరు మార్చుకోవడం కోసం ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నేను టీచ్ చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను పిల్లలకి టీచ్ చేయడం మొదలుపెట్టాను, ఆటోమేటిక్గా నాకు అర్థమైంది ఎదురు వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఎలా మాట్లాడాలి. సో ఆ విధంగా 1 సంవత్సరం నేను ఈ 3 కారణాన్ని ఓవర్కమ్ చేసి 4వసారి ఐఏఎస్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాను, క్లియర్ అయింది. మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, క్లియర్ అయింది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, క్లియర్ అయింది. నాకు ఆల్ ఇండియా 66 ర్యాంక్ వచ్చింది. సో ఈ కథ అంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే
ఈరోజు నన్ను కృష్ణతేజ ఐఏఎస్ అని పిలుస్తున్నారు. నో వన్ కాల్స్ మీ ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ క్లియర్ చేసిన కృష్ణతేజను, రెండో అటెంప్ట్లో ఐఏఎస్ క్లియర్ చేసిన కృష్ణతేజను, మూడో అటెంప్ట్లో ఐఏఎస్ క్లియర్ చేసిన కృష్ణతేజని ఎవరు చెప్పరు. నన్ను అందరూ ఐఏఎస్ ఆఫీసర్ అనే అంటారు. సో ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఫెయిల్, ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఇస్ వెదర్ యు ఆర్ ఫైనల్లీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. సో ఓన్లీ రిక్వెస్ట్ ఈస్, మీలో మీ పిల్లలు చాలామంది సివిల్స్ చదవాలనుకుని ఉంటారు, లేకపోతే ఏదైనా స్టార్ట్అప్ పెట్టాలనుకుని ఉంటారు, లేకపోతే జీవితంలో ఏదో అచీవ్ చేయాలనుకుంటారు. డోంట్ డిస్కరేజ్ దెమ్ ఫర్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ ఫెయిల్యూర్స్. కీప్ మోటివేటింగ్ దెమ్. ఐఎమ్ షూర్ వాళ్ళ కమిట్మెంట్ కనుక ఉంటే వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు అచీవ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ వండర్ఫుల్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. That's a wonderful personal experience of yours, sir. Now we request our international director, Subhash Babu Garu, to kindly hand over a token of love from the Lions of Andhra Pradesh.